ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. దానికన్నా ముందు మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఒకటుంది. బ్యాంక్ లోన్ కంటే ఇంపార్టెంట్ పని ఏముంది మధు? మనం రావద్దు అని చెప్పినా మీ తమ్ముడు ఆ సింధుని తీసుకుని ఇక్కడికొచ్చాడు అంటే మళ్ళీ ఇక్కడికొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు ఫోన్ చేసి రావద్దని యష్కి చెప్పావు కదా, ఇంకా వాడు రాళ్లే. యష్ రాకపోవచ్చు, కానీ ఆ సింధు వచ్చే అవకాశం ఉంది. తనకి ఇక్కడ ఏదో జరుగుతుందని డౌట్ వచ్చింది తేజ. ప్రతిసారి సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండదు కదా. అందుకే ముందు జాగ్రత్తగా మీ అమ్మకి కొంచెం డోస్ పెంచాలి. డోస్ పెంచితే డేంజర్ అని డాక్టర్ చెప్పారు కదా మధు. డాక్టర్ 100 చెప్తుంది తేజ. అవన్నీ మనం పట్టించుకుంటే రిస్క్లో పడతాం. నువ్వు కింగ్ అవ్వాలి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలి. మీ అమ్మ టోటల్గా మన కంట్రోల్లోకి రావాలి. అప్పుడే మనం అనుకున్నది చేయగలం. అర్థమైందా? ఓకే మధు, నువ్వు చెప్పినట్టే అమ్మకి డోస్ పెంచుతాను. నిజంగానే నువ్వు నా కొడుకువి కాదు. బయటకు వెళ్ళిపోమని చెప్తున్నాను కదా. సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే ఎందుకున్నారా? అబ్బబ్బబ్బబ్బా, ఎండలు మండిపోతున్నాయనుకో. బయటికి వెళ్ళాలంటే ప్రాణం మీదకు వస్తుంది. ఈ తండ్రి కొడుకులేంటి ఏదో పోగొట్టుకున్న వాళ్లలాగా అంత దిగాలుగా ఆలోచిస్తున్నారు? ఆ దమయంతి గురించి వీళ్ళెంత ఆలోచించినా ప్రయోజనమే లేదు. అది మారదు, వీళ్ల బాధ పోదు. కొన్ని జీవితాలంతే. ఏంటో దాన్ని నా కోడలుగా ఒప్పుకునే ప్రసక్తే లేదు అసలు. బయటకు వెళ్ళిపోమని చెప్తున్నాను కదా. సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే ఎందుకున్నారా? సింధు, ఏమైందే నీకు? బయటేమో చంద్ర యశులు, ఇక్కడ రూములో ఏమో నువ్వు. ఇప్పుడు ఏం కొంపలు మునిగాయని మీరందరూ ఇలా డల్గా కూర్చుని ఆలోచిస్తున్నారు? అత్తయ్య గురించి ఆలోచిస్తున్నాను భాగ్యం. దాని గురించి ఆలోచించడం వేస్ట్, వదిలేయ్. లేదు భాగ్యం, నాకెందుకో చాలా డౌట్గా ఉంది. దేని గురించి? ఎవరి గురించి? మధు గురించి, ఆ ఇంటి గురించి. ఎంత పెద్ద గొడవ జరిగినా, యష్ ఎంత పెద్ద తప్పు చేసినా అత్తయ్య యష్తో అయితే మాట్లాడకుండా ఉండదు. మేమక్కడికి వెళ్తే కనీసం రూమ్లో నుంచి బయటికి రాకుండా, మా ముఖం కూడా చూడకుండా అత్తయ్య యష్ని నా కొడుకువే కాదు నువ్వు అంటే నాకిప్పటికీ షాక్గానే ఉంది. నేనే వెళ్ళి డైరెక్ట్గా అత్తయ్యతో మాట్లాడతాను అంటే మాట్లాడడానికి వీల్లేదు అని ఆ మధు నన్ను వెళ్ళనివ్వకుండా ఆపి నాతో కావాలని గొడవ పెట్టుకుంది. అత్తయ్యని మధు ఏదో చేస్తుందని నాకు అనుమానంగా ఉంది భాగ్యం. లేదంటే అత్తయ్య అలా మాట్లాడరు. నీకంత అనుమానమే ఉంటే వేరే ఎవరినైనా పంపించి అక్కడేం జరుగుతుందో తెలుసుకోవచ్చు కదా. ఇలా ఆలోచించి నీ మనసు ఎందుకే పాడు చేసుకుంటావు? నువ్వు చెప్పింది కరెక్టే భాగ్యం. వేరే పర్సన్ ద్వారానే ఆ ఇంట్లో మధు ఏం చేస్తుందో నేను తెలుసుకోవాలి. ఏదో ఒకటి చేసి అత్తయ్య యష్తో మాట్లాడేలా చెయ్యాలి. అసలు ఈ స్వాతి ఏమైంది? ఇప్పటి వరకు తన దగ్గర నుంచి ఒక్క ఫోన్ కూడా లేదు. స్వాతికి విషయం చెప్పి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని నాకు చెప్పమని చెప్తాను. నా ఫోన్ ఎక్కడ పెట్టాను? అసలు బయట ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.
నేను ఎప్పటికీ ఇక్కడే ఇలాగే ఉండిపోతే మధుని ఆపడం కష్టం అవుతుంది. మధు చేసే ఆకృత్యాలు బయటపెట్టాలంటే నేను ఇక్కడి నుంచి బయటపడాలి. ఈరోజు ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. అది నా ఫోన్ రింగ్టోనే. అంటే నా ఫోన్ ఇక్కడే ఎవరి దగ్గర ఉందన్నమాట. మధు ఇంతవరకు నన్ను చంపే ప్రయత్నం చేయలేదంటే నా ఫోన్ ఇంకా మధుకి దొరకలేదు. నా ఫోన్లో ఉన్న ఆ వీడియో ప్రూఫ్ ఎట్టి పరిస్థితుల్లో మధుకి అందకూడదు. ఊరికే అదే పనిగా ఫోన్ చేస్తున్నారు. అంటే నా ఫోన్ ఈ పని మనిషికి దొరికిందా? చా, మళ్ళీ కాల్ కట్ చేస్తుందేంటి? ఎందుకు ఇలా చేస్తుంది స్వాతి? సార్ నీకు భోజనం పెట్టమన్నారు. ఆ ఫోన్ నీకెక్కడిది? ఎక్కడిదంటావేంటి? ఈ ఫోన్ నాదే. ఇంత కాస్ట్లీ ఫోన్ నువ్వు కొన్నావా? అక్క అక్క, బయట ఊడుస్తుంటే ఈ ఫోన్ దొరికింది, ఒకసారి చూడు. నీ దగ్గర ఫోన్ లేదు కదక్కా, ఈ ఫోన్ వాడుకో. చూస్తుంటే చాలా కాస్ట్లీ ఫోన్లా ఉంది. ప్రాబ్లం ఏమి ఉండదంటావా? ఏం ప్రాబ్లం అవ్వదక్కా. కొన్ని రోజులు స్విచ్ ఆఫ్ చేసి ఉంచు. ఎవ్వరు కాల్ చేసినా లిఫ్ట్ చేయకు. తర్వాత వాళ్ళే మర్చిపోతారు, సరేనా? సరే. నేను కొనలేదు. మా తమ్ముడు దుబాయ్ నుంచి తెచ్చి నాకు ఇచ్చాడు. ఇదేంటి ఇన్నిసార్లు ఫోన్ కట్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు? ఎందుకు స్వాతి ఇలా చేస్తుంది? స్వాతి ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉందా? ఉంటే తర్వాత కాల్ చేస్తానని మెసేజ్ చేయొచ్చు కదా. ఎందుకు ఇలా కాల్ కట్ చేస్తుంది? అది నా ఫోనే. ఆ రింగ్ టోన్ బట్టి గుర్తుపట్టాను. ఇది భలే ఉందే. ఈ రింగ్ టోన్ ఇంకెవరికి ఉండకూడదా? మర్యాదగా నిజం చెప్పు, ఆ ఫోన్ నీకు దొరికింది కదా? ఇదిగో, సార్ నీకు అన్నం పెట్టమని పంపించారు, అందుకే వచ్చా. నువ్వేంటి ఫోన్ దొరికిందా అని అదేదో మాట్లాడుతున్నావు? ఈ ఫోన్ మా తమ్ముడు దుబాయ్ నుంచి కొనుక్కొని తీసుకొచ్చాడు. నీకు అర్థమవుతుందా? నువ్విప్పుడు చెప్పలేదంటే ఈ ఫోన్ నువ్వు దొంగతనం చేశావని వాళ్ళకి చెప్పేస్తాను. నిజంగా ఈ అమ్మాయి ఫోన్ దొరికిందని చెప్పేస్తే సార్ దగ్గర నేను దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి?